ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యటన గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు నిశ్చయించుకున్నారు. డిసెంబర్ 1 నుంచి ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు పర్యటించబోతున్నారు ముఖ్యమంత్రి. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు కొనసాగబోతోంది ఆయన పర్యటన. మక్తల్, కొత్తగూడెం, హుస్నాబాద్, నర్సంపేట, దేవరకొండల్లో బహిరంగ సభలు నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 1న మహబూబ్ నగర్, డిసెంబర్ 2న ఖమ్మం, డిసెంబర్ 3న కరీంనగర్, డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెంబర్ 5వ తారీఖున నర్సంపేట, డిసెంబర్ 6వ తారీఖున నల్గొండలో పర్యటించబోతున్నారు ఆయన. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా రేవంత్ పర్యటన ఉంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రేవంత్ జిల్లాల పర్యటనకు నిశ్చయించుకున్నారు. డిసెంబర్ 1 నుంచి ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు పర్యటించబోతున్నారు ముఖ్యమంత్రి. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు కూడా ఆయన షెడ్యూల్ ఉంది. ఆయన పర్యటన కొనసాగబోతుంది. మక్తల్ నుంచి మొదలుపెట్టి కొత్తగూడెం, హుస్నాబాద్, నర్సంపేట, దేవరకొండల్లో ఆయన బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 1న మహబూబ్ నగర్, డిసెంబర్ 2న ఖమ్మం, డిసెంబర్ 3న కరీంనగర్, డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6వ తారీఖున నల్గొండలో ఆయన పర్యటన ఉండబోతోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా, అంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు గుణవాళ్ళు కావచ్చు, లేకపోతే అభ్యర్థులే లక్ష్యంగా రేవంత్ పర్యటన ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు రేవంత్ రెడ్డి పర్యటన వెనకాల ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేవలం పంచాయతీ ఎన్నికల టార్గెట్ గానా? ఎగ్జాక్ట్లీ, మొత్తానికి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. 9వ తారీఖు నుంచి ప్రజాపాలనకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కూడా ఉండనున్నాయి దీనికి సంబంధించి. కాబట్టి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చేరున్నారు. కాకపోతే అట్ ద సేమ్ టైం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో సీఎం కి సంబంధించినటువంటి ఈ టూర్ షెడ్యూల్ ఏదైతే ఉందో కేవలం సిటీ అంటే అర్బన్ కి సంబంధించినటువంటి ఏరియాల్లోనే ఈ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. పార్టీ వర్గాలు ప్రస్తుతానికైతే అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. డిసెంబర్ 1 నుంచి 1వ తేదీనేమో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కి సంబంధించినటువంటి టౌన్ లో, 22వ తారీఖు రోజున ఖమ్మం జిల్లా కొత్తగూడెంకి సంబంధించినటువంటి ప్రాంతంలో, 3వ తారీఖేమో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కి సంబంధించినటువంటి ఏరియాలో సీఎం పర్యటిస్తారు. అక్కడ ఆయన కొన్ని సెలబ్రేషన్స్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది 2 years కంప్లీట్ అయిన సందర్భంగా. డిసెంబర్ 9 లోపు మొత్తం 7 రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటన సంబంధించినటువంటి ఖరారు అవుతుంది. మరొక 4 రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో మొత్తం ఆయన పాల్గొంటారు. ఈ షెడ్యూల్ కి సంబంధించినటువంటిది డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా సంబంధించినటువంటి దేవరకొండ ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కాకపోతే ఇదంతా కూడా ప్రజాపాలన అంటే 2 years కంప్లీట్ అయింది సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనేటువంటి దానిపైన సెలబ్రేషన్ జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలతో కాస్త చర్చనీయాంశమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. మధు, కేవలం డిసెంబర్ 6 వరకేనా, లేకపోతే ఇంకా యాడ్ ఆన్ ఉండబోతుంది ఏమైనా పర్యటనలకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ, కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అంటే రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన పర్యటించనున్నారు అనేటువంటి చర్చ సాగింది. కానీ ప్రస్తుతం మాత్రం ఇది ఈ రోజు వెళ్తున్నాడు. అంటే ఇప్పటివరకు ఖరారైనటువంటి పర్యటన మాత్రం 2 years కంప్లీట్ అయినందుకే అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇంకా టూర్ షెడ్యూల్ ఇంకా కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మొత్తం 3 దఫాలలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా కాస్త ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకే షెడ్యూల్ ఖరారైంది. ఒకవేళ పంచాయతీ ఎన్నికలే టార్గెట్ ఉంటే ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డిసెంబర్ 11న మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. 2వ విడత వచ్చేసి డిసెంబర్ 14, మరి 3వ విడత వచ్చేసి డిసెంబర్ 17 ఉంటుంది. ఏం పర్యటన ఉన్నా ఖచ్చితంగా 17th లోపలే ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికే MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేసింది. ఎన్నికల కోడ్ వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల విషయంలో. గ్రామాలు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో, మరి రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ ఓన్లీ జిల్లాలకు మాత్రమే కంటిన్యూ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఈ అర్బన్ ఏరియా అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకుంటే, ఆదిలాబాద్ తీసుకుంటే ఆ టౌన్ లో సర్పంచ్ కి సంబంధించిన ఎన్నికలు ఉండవు కాబట్టి అక్కడనే ఆయన పర్యటన ఉంటుంది. మిగతా మరి సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామ స్థాయి వరకు జిల్లాలో గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లే పరిస్థితి ఉందా లేదా అనేటువంటి తెలీదు. ఈ షెడ్యూల్ తో ఆటోమేటిక్ గా ఆ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా అంతా కూడా
ప్రభావం పడే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలపైన క్యాడర్లో కాస్త జోష్ పెరిగే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్ గా. కాబట్టి అది కూడా ఒక కారణం కావచ్చు. మిగతా 5 తారీఖు తర్వాత మిగతా డిసెంబర్ 6 తర్వాత కూడా ఆయన షెడ్యూల్ ఇంకా పొడిగించే అవకాశం ఉంది. మిగతా షెడ్యూల్ అంతా కూడా హైదరాబాద్ వేదికగా 2 years కంప్లీట్ అయినందుకు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి బిజీ షెడ్యూల్లో ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఇటు నుంచి 9వ తారీఖు రోజు మళ్ళీ సోనియా గాంధీ జన్మదినం ఉండడంతో ఢిల్లీకి షెడ్యూల్ కూడా ఆయన ఖరారయ్యే అవకాశం ఉందనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇంకా ఖరారు కాలేదు అధికారికంగా. కానీ 9వ తారీఖు రోజు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కూడా కలవనున్నట్టు, రాహుల్ గాంధీని కలవనున్నట్టు, మల్లికార్జున కలవనున్నట్టుగా కూడా సమాచారం ఉంది. కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సిన ప్రస్తుతం మాత్రం ఈ జిల్లాల పర్యటనతో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా కాస్త క్యాడర్ కి జోష్ పెంచేటువంటి కార్యక్రమాలుగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ ఈ టూర్ షెడ్యూల్ అంతా కూడా టౌన్ ఏరియాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగని ప్లేస్ లో టౌన్ ఏరియాలో ముఖ్యమంత్రి టూర్ ఉండే పరిస్థితి. రైట్ మాధవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం డిసెంబర్లో ఇటు జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు పంచాయతీ ఎన్నికలే టార్గెట్గా రేవంత్ ప్రచారం ఉండబోతున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ అదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించిన అప్డేట్ అందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రేవంత్ జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు. డిసెంబర్ 1 నుంచి ఒక్కరోజు, ఇంకా చెప్పాలంటే ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు పర్యటించబోతున్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు కొనసాగబోతోంది ఆయన పర్యటన. మక్తల్, కొత్తగూడెం, హుస్నాబాద్, నర్సంపేట, దేవరకొండల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 1న మహబూబ్ నగర్, డిసెంబర్ 2న ఖమ్మం, డిసెంబర్ 3వ తారీఖున కరీంనగర్, డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6న నల్గొండలో పర్యటించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా రేవంత్ పర్యటన ఉంటుంది అంటూ కూడా చర్చ జరుగుతోంది.